ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఎన్నికలకు ముందు ఇంత చేస్తాం అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం ఇచ్చినాక ఏమీ చేయలేదు. కాబట్టి ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇవి కాక ఇంకా ప్రధానమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి ఫెయిల్యూర్ కింద. అప్పులు, ఇదే జగన్ ప్రభుత్వం వచ్చేసి శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు మేము అందరం విమర్శించాం. కానీ ఈనాడు చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏంటి? ఈ 108 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట. అత్త కోడలికి బుద్ధి చెప్పి ఈవిడే తెడ్డు నాకిందంట. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి మీరు చేస్తున్నది ఏమిటి ఇప్పుడు? అంటే మీరు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. ఇదే సంపద సృష్టించడము, అప్పు తేవడం సంపద సృష్టించడమా? మూడవది ఇసుక. గతంలో వచ్చేసి జగన్ ప్రభుత్వం మాఫియా రాజ్యము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మాఫియా రాజ్యం అని చెప్పాం. మేము కూడా చెప్పాం. దాంట్లో ఒకటి మైనింగ్ కింద ఇసుక. మీరు ఏం చెప్పారు? మేము వస్తే కన్నా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఉచిత ఇసుకలో ఉచితము లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. అంటే ట్రాన్స్పోర్ట్కి కొంత అమౌంట్ తప్ప మిగతాదంతా ఫ్రీ ఉచితంగా ఇస్తున్నారు. గతానికంటే ఇప్పుడు దీని కింద వచ్చేసి ఒకటి జిఎస్టీ ఉంది, 2 సెనరేజీ ఉంది, ల్యాండ్ లోడింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. సరే, ఏది ఏమైనా కానీ ప్రజలకు వచ్చేసి గతానికంటే ఎక్కువ. గతంలో ఒక లారీ 12,000కో 14,000కో వస్తుంటే కడపలో, ఇప్పుడు 20,000కు కొనాల్సి వస్తుంది. అది కూడా అందుబాటులో లేదు. ఓ దిక్కు అందుబాటులో లేదు, ఓ దిక్కు అందుబాటులో వచ్చింది కూడా ధర గతానికంటే ఎక్కువగా ఉంది. కానీ ఈ పాలసీ ఏమైంది? ఉచిత ఇసుక విధానం. అందుకోసం వచ్చేసి ఉచిత ఇసుక విధానం తుస్సుమంది. ఉచితంలో ఉచితం లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. సార్, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వెలిగిపోతుందంటారు. నిజంగా మోడీ ఆధ్వర్యంలో దేశం వెలిగిపోతుందండి. ఇప్పుడు దూసుకుపోతుంది, అభివృద్ధిలో దూసుకుపోతుందంటారు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా 2004లో ఇదే నినాదంతో ఇండియా ఈజ్ షైనింగ్ అన్నారు. బుడ్డి ఆరిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి, అద్వానీ వాళ్ళు పెద్ద రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు, క్యారెక్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళ హయాంలోనే ఇండియా ఈజ్ షైనింగ్ అని చెప్పి నినాదం ఇచ్చేసి బుడ్డి ఆరిపోయింది. ఈయన వాళ్ళతో పోలిస్తే సరే మూడోసారి అధికారంకి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళతో పోలిస్తే మరుగుజ్జు లాంటివి. ఇప్పుడు అప్పులు ఎన్ని చేశాడు? ఈయన వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు అప్పుల భారత్ చేసి పెట్టాడు. అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు రాష్ట్రం చేసిన అప్పుల గురించే మాట్లాడుకుంటాం తప్ప దేశం చేసిన అప్పులు మొత్తము 1947 నుంచి 2014 వరకు, అంటే ఈ 14 ఒక 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానమంత్రుల కాలంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 117 లక్షల కోట్ల రూపాయలు చేశాడు. అక్కడ 63 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు. 13 మంది ప్రధానులు, ఒక్క ప్రధాని. అక్కడ 46 లక్షల కోట్లు, 117 లక్షల కోట్ల రూపాయలు. దట్టు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు వచ్చేసి $140 ఒక బ్యారెల్ ఉండే రోజుల్లో ఇక్కడ వచ్చి అక్కడ కొని ఇక్కడ సప్లై చేసి అటువంటి అభివృద్ధి చేశాం. ఈయన వచ్చిన తర్వాత ఆయన అదృష్టం కొద్దీ అంతర్జాతీయ మార్కెట్లో ఒకానొక సమయంలో $20 కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో $60-70 ఉంది. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి బీజేపీ, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మేజర్ అడ్వాంటేజ్ పెట్రోల్ డీజిల్ వచ్చింది. పెట్రోల్ డీజిల్ అప్పుడు రేట్లే ఉండింటే ఆయన ఒకరోజు పరిపాలించలేడు. డబ్బే లేదు వచ్చేసి, మొత్తం విదేశీ మార్గద్రవ్యం అంతా దానికే అయిపోతుంది. ఏం లేదు వచ్చేసి, ఒక్కరోజు కూడా పరిపాలించలేడు నరేంద్ర మోడీ. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్, ముడి చమురు ధర గన ఉండింటి గన. కాబట్టి ఓ దిక్కు వచ్చేసి రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నాం. కేవలం వచ్చేసి ప్రజాస్వామ్య నియంత ఆయన. ఓన్లీ కేవలం వచ్చేసి క్యాబినెట్ వచ్చేసి నిమిత్త మాత్రం, ఓన్లీ ఉచ్చ విగ్రహాలు మంత్రులందరూ. కేంద్ర ఆయన వచ్చేసి 1 ఈడీ, 2 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, 3 సిబిఐ. ఆ ముగ్గురిని పెట్టుకొని ఒక పక్క ముగ్గురిని పెట్టుకున్నాడు, ఈ పక్క ఆదాని అమ్మాని పెట్టుకున్నాడు. కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చేసి వీళ్ళ ద్వారా ఖర్చు పెట్టిస్తాడు, ఆ పక్క వాళ్ళకు డబ్బు లేకుండా వీళ్ళ ద్వారా అటాక్ చేపిస్తాడు.
ఇది ఆయన చేసే పని వచ్చేసి ఈ ముగ్గురు ఇద్దరిని పెట్టుకొని ఆయన వచ్చేసి ఒక ప్రజాస్వామ్య నియంతగా రాజ్యం వెళ్తున్నాడు. అటువంటి దేశంలో మనం పరిపాలనలో ప్రస్తుతం మనం ఉన్నాం. కాబట్టి ఆనాడు బ్రిటిషర్స్ను ఎదిరించినట్టు భారత స్వాతంత్ర సంగ్రామం చేసినట్టు ఈరోజు మరో భారత స్వాతంత్ర సంగ్రామం కోసము ఆ రోజు ఆంగ్లేయులను తరిమినట్లు ఈరోజు గాడ్సే వాళ్ళను గాడ్సేయిజం, వీళ్ళందరూ గాడ్సే వారసులు. ఆనాడు గాంధీ వారసులు గాంధీ నాయకత్వాన, ఇప్పుడు గాంధీ వారసులు కాంగ్రెస్ నాయకత్వాన, నాయకత్వాన, ఇండియా కూటమి నాయకత్వాన ఈ యొక్క గాడ్సే వారసులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి నేనే బ్రహ్మాండం గురించి చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది. దానికి రీజన్స్, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ప్రాంతీయపడిన అడ్వాంటేజ్ ఏమంటే ఒక రాష్ట్రంలో ఉండే ఎఫెక్ట్ ఇంకో రాష్ట్రంలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రేపు హర్యానాలో, జమ్మూ కాశ్మీరు, రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇటువంటి చోట్ల మంచి రిజల్ట్ వస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఇది నెంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ సహజసిద్ధంగానే కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కంచుకోవటం. తర్వాత ఈ 2 ప్రభుత్వాల పాలన చూశారు. 2 ప్రాంతీయ పార్టీలు జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన 10 ఏళ్ళు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు. కాబట్టి న్యాచురల్గా ప్రజలు మార్పు కోరుకోవడం అనేది మానవుని సహజ లక్షణం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారు? 100% ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వస్తుందా? నేను అధికారంలోకే వస్తుందంటా. నేను అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, తమిళనాడు జయలలిత గొప్ప నాయకురాలు కదా, అసెంబ్లీ ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ శాసించిన నాయకురాలు కదా. 96లో 91 నుండి 96 వరకు ఆవిడ ముఖ్యమంత్రి. 96లో ఆడ 234 ఎమ్మెల్యే సీట్లు. ఎన్ని వచ్చాయి? ఏడీఎంకేకు 4 వచ్చాయి. జయలలిత స్వయంగా ఆవిడే ఓడిపోయింది. ఏడీఎంకేకు 234కు 4 వచ్చాయి. ఆవిడ సొంతంగా ఓడిపోయింది 96లో. 2001లో మళ్ళా అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాలు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు ఒక్క ఇష్యూ మీద అయిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే. కాబట్టి మేము క్షేత్రస్థాయిలో చేసే కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్సు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండే కేంద్రంలో ఉండే ప్రభుత్వాల వైఫల్యాలు, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా గతంలో కూడా 10 ఏళ్ళు అధికారం లేని రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 2004 వరకు కేంద్రంలో రాష్ట్రంలో లేదు కదా. కాకపోతే ఇప్పుడు 15 బదులు 15 ఏళ్ళు. కాబట్టి మా యొక్క లక్ష్యం 3 లక్ష్యాలు. ఒకటి, 2026లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతాయి. 2026 ఫిబ్రవరిలో, మార్చిలో. ఆ ఎన్నికల్లో నిర్మాణాత్మక పాత్ర, క్రియాశీల పాత్ర పోషించే విధంగా సీట్లు గెలవడం. రెండవది, వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2029 ముందొస్తాయా, ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఇది రెండవది. మూడవది, కేంద్రంలో లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సరే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం. ఈ 3 లక్ష్యం పెట్టుకొని మేము వచ్చేసి క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తాం. మొన్ననే థాలీ బజావో అని కార్యక్రమం పెట్టాం. అంటే సూపర్ సిక్స్ హామీలు ఫెయిల్ అయిపోయింది. మొద్దు నిద్ర నిద్రపోతుంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతుంది. ఆ నిద్ర నుండి లేపేదానికోసం థాలీ బజావో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. పేపర్లు, మీడియా హర్షించారు. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో వాతావరణం వచ్చింది. మా కార్యక్రమాలు ఇంకా చూస్తారు వచ్చేసి. సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి రథసారథిగా వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటారా? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ వచ్చి ఎన్నాళ్ళైంది? జస్ట్ ఎన్నికల ముందే కదా, జస్ట్ ఎన్నికలకు ముందు వచ్చింది. అంటే షర్మిల గారు పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా పార్టీకి దూరం అవుతున్నారనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా రాని పరిస్థితి ఆవిడ వచ్చినప్పుడు. ఇప్పుడు మేమందరం సీనియర్స్ కదా, కొంతమంది వస్తారు అందరి అవన్నీ ఉంటాయి. ప్రతిసారి వచ్చేసి ఇంట్లో ఒక వ్యక్తికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఉంటాయి. కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు వచ్చేసి ఎంతమంది జగన్ పార్టీ నుండి ఆ పాకిపోతున్నారు. జగన్ వీరుడు సూడు విక్రమార్కుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి టీడీపీలో కొందరు, జనసేన కొందరు చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా వాదించిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్స్ అయినాక వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఇవి రాజకీయ పార్టీలో ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెమ్మల మధ్య వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇప్పుడు నేను సీనియర్ కాదా, రఘువీరారెడ్డి సీనియర్ కాదా, కేవీపీ సీనియర్ కాదా, పొల్లంరాజు సీనియర్ కాదా,
జేడీ సీనియర్ కదా మేము అందరం సీనియర్స్మే కదా. కాబట్టి మేము పూర్తి సహకారం అందిస్తాము, మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మా లక్ష్యం కూడా చెప్పింది కదా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. 2029కి ఎప్పుడైనా జరగని 2020 రాబోయే ఎన్నికలకి షర్మిల గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, షర్మిల ముఖ్యమంత్రి కావడం అనేది మా లక్ష్యము. పక్కా పక్కా